నమస్తే, వెల్కమ్ టు రైట్ న్యూస్. చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు నెల్లూరు జిల్లా సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు నక్కా దినేష్ యాదవ్ గారు. యువకులు, చైతన్యవంతులు, తనకు తెలిసినంత వరకు ఎదుటి వ్యక్తి వారికి సాయం చేసేటువంటి నేచర్ కలిగినటువంటి దినేష్ యాదవ్ గారితో నేటి మన కార్యక్రమం ఎలా ఉంటుందో మీరే చూడండి. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సార్, మొట్టమొదటిగా సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యత స్వీకరించినందుకు మా రైట్ న్యూస్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ న్యూస్ వీక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి నుంచి నన్ను ఆశీర్వదించింది, ఆదరించింది రైట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులు. ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, ఒక పెద్ద బాధ్యతను తీసుకున్నారు. అవును, జాతీయ పార్టీ పైపొచ్చి జిల్లా అధ్యక్ష బాధ్యత. అవును. ఎన్నికలకు మీ క్యాడర్ని ఎలా సిద్ధం చేస్తున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజ్వాదీ పార్టీ ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రతి చోట పోటీ చేస్తున్నారు. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, మేము క్యాడర్ అనేది విలేజ్, మండలాలు, నియోజకవర్గాలు, అదేవిధంగా జిల్లాలో ప్రతి చోట మా క్యాడర్ అనేది డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి బాధ్యతలు ఇచ్చుకుంటూ ఒక పక్క ప్రజల్లో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు పోవడం జరిగింది. సో మా క్యాడర్ ఇప్పుడు కూడా బలంగా ఉందని చెప్పేసి మేము నమ్ముతున్నాము, వాళ్ళు నమ్ముతున్నారు సార్. సో మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మీ యాదవుల సామాజిక వర్గం ఎన్ని వేల మంది ఉన్నారు సార్? దాదాపుగా 3 లక్షల పైచిలకు యాదవ్ సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఆధిపత్య కులాలని ధీటుగా ఎదుర్కోగల సామాజిక వర్గం ఏదైతే ఉందో అది బీసీ క్యాడర్ లో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దాని ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి బేదా మస్తానరావు గారు కానివ్వండి, అనిల్ కుమార్ కానివ్వండి, అట్లా వచ్చేటటువంటి యువత తరంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వాటిలో నేను కూడా ఉన్న మెంబర్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. సో మా సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ 3 లక్షల పైచిలకు ఉండడం అదొక అడ్వాంటేజ్ గా ఉంది. కాబట్టి ప్లస్ మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను కూడా మేము కలుపుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రజలు, అదేవిధంగా పార్టీలు కూడా మా వైపు మొగ్గు చూపుతున్నానికి మేజర్ కారణం ఇదేనండి. సార్, ఎంత వరకు మీ యాదవుల సామాజిక వర్గం మీకు ఉండే అవకాశం ఉంది మీ పార్టీకి? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు వాళ్ళ షేర్లు తీసుకున్నప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో ఎస్పెషల్ గా యాదవ్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకి సంపూర్ణ మద్దతు కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. దానికి ఏంటంటే ముఖ్య కారణం మొన్న అనిల్ గెలవడం కానివ్వండి, అదేవిధంగా బేదా మస్తానరావు గారికి రాజ్యసభ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు చెప్పుకుంటా పోతే అన్ని కమ్యూనిటీల్లో కల్లా బీసీ సామాజిక వర్గంలో యాదవ్ కమ్యూనిటీ కొంచెం బలంగా ఉందనే చెప్తున్నాం సార్. సో జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు మీ సమాజ్వాదీ పార్టీ ఒక కీలక భూమిక పోషించింది. అవును, మరి రానున్న ఎన్నికల్లో కూడా అలాంటి పాత్రను పోషించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సార్. ములాయం సింగ్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ లో సీఎం గా ఉండి అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి యూపీలో 4 సార్లు సీఎం గా ఉండి దేశ నలుమూలలకి ఆయన ఖ్యాతి విస్తరించింది. సో అదేవిధంగా ఆయన పిఎం క్యాండిడేట్ గా కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా కొన్ని రాజకీయ ఒడిదుడుకుల్లో సో వేరే వాళ్ళని పెట్టి పిఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసే ముందు కూడా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల వేరే వాళ్ళని ప్రకటించి అలా మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీ నేషనల్ అధ్యక్షుడైనటువంటి అఖిలేష్ యాదవ్ గారు ఖచ్చితంగా పిఎం అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్ట్రాంగ్ గా ఉంది, ఖచ్చితంగా నిర్ణయాలు కూడా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయి. అవును, ఇప్పుడు ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు నేషనల్ మీడియా కానివ్వండి, అదేవిధంగా ప్రాంతీయ మీడియా కానివ్వండి, ఎక్కువగా అఖిలేష్ యాదవ్ ని ఫోకస్ చేయడం చాలా గమనార్థం. ఇప్పుడు బీజేపీ రామ మందిరాన్ని ఎలా చూపిస్తుందో అదే విధంగా ఇటావాలో అఖిలేష్ యాదవ్ గారు కేదార్నాథ్ ఆలయాన్ని 100 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ అది పెద్ద కార్యక్రమం కూడా ఉంది, నేను మీకు అది తర్వాత రివ్యూ చేస్తాను. సో ఇప్పుడు జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ డి అంటే డి అనే విధంగా ఈ రోజు ఢీ కొడుతున్నాయి. సో దానికి ఖచ్చితంగా ఫ్యూచర్ లో అఖిలేష్ యాదవ్ గారు ప్రధానమంత్రి అవుతారనేది నిర్మోహమాటంగా నిస్సందేహంగా చెప్తున్నాను సార్. యువకుడు, పైపెచ్చు రాజకీయాలపైన బలమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తి. అవును, అందులో ఒక అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉంది కాబట్టి కరియమయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా 100%. ఓకే సార్, ఇంతకీ అఖిలేష్ యాదవ్ గారిని కలిశారా? రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ తమిళనాడులోని మన పివి సింగ్ గారి విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా
స్టాలిన్ గారు ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి మాకు కూడా ఆహ్వానం అందింది. సో మేము అందరం వెళ్ళి నెల్లూరు నుంచి కూడా ఒక 25 మంది వెళ్ళి పర్సనల్ గా ఆయన్ని కలిసి కూర్చొని మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆయన అది గమనించి మాతో చాలా క్యాజువల్ గా మాట్లాడి చాలా ఆప్యాయంగా ఒక బ్రదర్ ని ట్రీట్ చేసినటువంటి ఆ విధానం చాలా నచ్చింది సార్ మాకు. మళ్ళీ కూడా మేము యూపీకి పోయే కార్యక్రమం కూడా ఉంది. ఈ వీక్ లో పోతున్నాం సార్. ఓకే సార్. ఇంతకీ మీ ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం సార్. 10 అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ 10 నియోజకవర్గాలకు మా యొక్క అభ్యర్థులను లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి అధిష్టానానికి పంపించున్నాము. అవి కూడా ఈ వారంలో ఫైనల్ చేసి మాకు తిరిగి పంపిస్తారు. సో మా రాష్ట్ర అధ్యక్షులు గారు పార్శ్వ వెంకటేశ్వర్లు, అదే విధంగా బొట్ట మధు గారు, వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బొట్ట మధు గారు మా అఖిలేష్ యాదవ్ గారికి స్నేహితుడు అయినప్పటికి కూడా రాజకీయంగా ఏంటంటే మా నెల్లూరుని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. ఎందుకంటే అందరూ ఇక్కడ వాళ్ళే ఆయనతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి. సో నెల్లూరు అనేది కొంచెం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ప్లస్ ఇక్కడ ఓటర్లు కూడా అఖిలేష్ యాదవ్ గారిని బాగా ఇష్టపడతారు, ప్లస్ ఆశీర్వదిస్తారు. ఓకే సార్. నేనేమంటానంటే మీరు చెప్పారు సార్ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసేందుకు 2 ఎంపీ సీట్లలో పోటీ చేసేందుకు మీకు అభ్యర్థులు అయితే ఉన్నారు. మరి అధికార ప్రతిపక్ష పార్టీ పెద్దలు మాట్లాడుతూ పోరాటం అంటూ ఉంటే మా మధ్య ఉండే అవకాశం ఉంది తప్ప చిన్న చితక పార్టీలు పెద్దగా మరుగులు సాధించలేము అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అవును సార్, నిజమే. వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా 100% నిజం. గతంలో టీడీపీని చూశారు, ఇప్పుడు టీడీపీని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశాన్ని ఇప్పుడు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మాకు ఎదురు లేదు అన్నటువంటి డ్యూటీగా చెప్పినటువంటి మాటలు బూటకాలు తప్పితే ఈ రోజు వాళ్ళు చేసిందే లేదు. అదే విధంగా జగన్ ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల్ని మోసం చేసిందనే చెప్పాలి. ఈ రోజు చూడండి, ఎక్కడ చూసినా ఈ రోజు మెగా డిఎస్సీ అన్నారు, జాబ్ మేళా అన్నారు, ఎటుపోయింది ఇవన్నీ. అదే విధంగా ఆశా వర్కర్లు రోడ్డు మీద కూర్చొని ఎంత ఇబ్బంది పడ్డారు చూడండి. అదే విధంగా ఉపాధ్యాయులు వాళ్ళు కూడా విజయవాడకి వెళ్ళి ధర్నాలు చేస్తుంటే ఎక్కడ ఎవరు నోరెత్తేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక నియంత పాలనగా చూపిస్తున్నారు తప్పితే వేరేటువంటిది ఏమీ లేదు. సో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు బీజేపీకి కొమ్ముగా వస్తున్నాయి. సో ఈ రోజు అటు టీడీపీ కోటేసినా, ఇటు జగన్ కోటేసినా, జనసేన కోటేసినా నేరుగా పోయేది బీజేపీ అకౌంట్ లోనే పడేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ సమాజ్వాదీ పార్టీ మాత్రమేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గర్వపడుతున్నారు కూడా. ఖచ్చితంగా. ఓకే సార్. ఇంతకు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు. అవును. మరి రానున్న ఎన్నికల్లో మీ పోటీ ఎలా ఉండే అవకాశం ఉంది? ఏ నియోజకవర్గం ఉండే అవకాశం? చాలా మంచి ప్రశ్న గారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రానున్నటువంటి రోజుల్లో నన్ను కావలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండమని ఫస్ట్ లో చెప్పిన మాట వాస్తవమే. సో నేను కూడా దాన్నే యాక్సెప్ట్ చేశాను. సో మీరు చెప్పినట్టు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసి అనేది మా అధ్యక్షులు వారు ప్రాసి వెంకటేశ్వర గారు దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎంపీకి పోటీ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఆయన నాకు సూచనలు చేయడం జరిగింది. సో వాటిని ఏంటంటే మేము కూడా ఆలోచిస్తున్నాము. మా క్యాడర్ను కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని కూర్చొని అందరితో మాట్లాడి ఏది బెటర్ అనేది ఇంకొకసారి మేము మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేస్తాం సార్. ఖచ్చితంగా మీకు మంచి వార్త చెప్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, అంటే నక్కా దినేష్ యాదవ్ గారికి చాలా మంది యువకులతో సత్సంబంధాలు ఉన్నాయని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని బాగా అభిమానిస్తారని అంటూ ఉంటారు. మీరు సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు వారందరూ వచ్చి మీకు కాంగ్రెస్ తెలియజెప్పడం, అలాగే మీ వెనక ఉంటామని చెప్పి తెలియజెప్పడం జరిగింది. అవును సార్, గతంలో నేను ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ చేయడం వల్ల చాలా మంది ఏదో ఒక పార్టీ ఉంటే మేలు అని చెప్పి చాలా మంది సజెషన్ చేశారు. సో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అండదండలతో నేను ఈ రోజు పోటీలో ఉన్నానని చెప్పేసి యువతి యువకులు నా వైపు ప్రతి ఒక్కరు వచ్చి మాకు మార్గదర్శకంగా మీరు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వచ్చి నాకు విషయం చెప్పడం కానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియాలో నన్ను లైక్లు షేర్లు చేయడం కానివ్వండి, వాళ్ళ మద్దతు రకరకాలుగా ప్రతి ఒక్కరూ నాకు తెలియజేశారు. వాళ్ళకి ఇప్పుడు కాదు, ఎప్పుడు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. సో ఈ రోజు యువత రాజకీయాల వైపు ఖచ్చితంగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఒక పక్క ఇసుక మాఫియా, అదేవిధంగా మన రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి, అదేవిధంగా సామాన్యుడు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. అంత విపరీతంగా ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి ఈ రెండు పార్టీలకు అతీతంగా సమాజ్వాదీ పార్టీ ముందుకు వచ్చి
అఖిలేష్ యాదవ్ గారి అండదండలతో ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది సమాజ్వాదీ పార్టీ మాత్రమే. సో దానికి నేను అధ్యక్షుడిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క అండదండలు కూడా నా పైన ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సార్, రెండు పార్టీల్లో అవినీతి అక్రమాలు బలంగా ఉన్నాయి అంటున్నారు. అవును, ఐ మీన్ టీడీపీ, వైసీపీ. అవును. ఈ రెండు పార్టీల్లో మరింత అవినీతి చేసిన పార్టీ ఏదంటారు? ఇప్పుడు ఉన్నటువంటి రెండు పార్టీలో అది ఎక్కువ అవినీతి చేసింది, ఇది ఎక్కువ అవినీతి చేసింది అట్లా ఏమి తూకం వేసి చెప్పలేదు. రెండు రెండేను. వాళ్ళ స్టైల్లో ఏంటంటే అవినీతి దోచుకున్న వాళ్ళు దోచుకున్నట్టే ఉన్నారు కానివ్వండి. ఎక్కడ ఈ రోజు సామాన్యమైనటువంటి మానవుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక కుటుంబం జరగాలంటే కనీసం 30,000 రూపాయలు వాళ్ళ నెల తలసరి ఆదాయం ఉంటే గానీ బట్ట కట్టలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఈ రోజు అతని నిర్వీర్యం చేసి అప్పులు పాలు చేసి రోడ్డు మీదకి లాగేటటువంటి పనులు తప్పితే ఏది పనికొచ్చే పని ఈ రెండు పార్టీలు చేయలేదు. సో మాకు రానున్నటువంటి రోజుల్లో అఖిలేష్ యాదవ్ గారు పిఎం అయిన తర్వాత మొట్టమొదటిగా సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడికి మేలు చేసేటటువంటి ప్రయోజనాలు ఎక్కువగా కనపరుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, అంటే మీరు మాట్లాడారు ఇందాకనే మాట్లాడుతూ రెండు పార్టీలు వారిని తీయబలేదు, అన్ని రెండు పార్టీలు సమంగానే ఉన్నాయి అవినీతి విషయం. మరి సంక్షేమాన్ని అందించడంలో మేము దేశంలో టాప్ 1 లో ఉన్నామని చెప్పి జగన్ గారు అంటున్నారు. మరి సంక్షేమం ప్రజలకు అందట్లేదంటారా? ఏం సార్ సంక్షేమం చెప్పండి. ఈ రోజు 10 రూపాయలు ఆయన మనకి ఇచ్చి 20 రూపాయలు మన దగ్గర నుంచి లాక్కునేటటువంటి పద్ధతి మొట్టమొదటి శ్రీకారం సృష్టించింది మాత్రం మన జగన్ గారే. ఎందుకంటే మనకు 10 రూపాయలు ఇస్తున్నారు. సో కరెంటు బిల్లు లేనిది, ఉప్పేంది, పప్పేంది, ప్రతి దాని మీద విపరీతంగా ఈ రోజు మద్యం చూడండి. మద్యం ఆ స్ప్రీట్ తప్పితే నాణ్యమైనటువంటి మద్యం పేదవాడికి ఎక్కడన్నా అందుతుందా? సో అది ఒకటైందంటే నేను మద్యాన్ని పూర్తిగా తీసేస్తానని చెప్పేటటువంటి మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు నాసి రకమైనటువంటి మద్యాన్ని ప్రజలకు అందజేస్తా వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ ఒక పక్క హాస్పిటల్ పాలైపోయి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాడు. సో అలాంటి వ్యక్తి గురించి మనం ఎంత తప్పు మాట్లాడుకుంటే అంత మంచిది. సో మొత్తానికి బాగా ఈ రెండు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని, ప్రజల ఆరోగ్యాన్ని బాగా దిగజారిపోయింది. ఓకే సార్, మీ సమాజ్వాదీ పార్టీ రానున్న ఎన్నికల్లో వేరే పార్టీలతో పొత్తులో వెళ్లే అవకాశం ఉందా మీ ఆంధ్ర రాష్ట్రం? నేషనల్ దాంట్లో చూసుకునే పని అయితే ఈ రోజు ఇండియా కూటమిని ఏర్పాటు చేసి ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడు ఉన్నటువంటి అన్ని ఇండియా కూటమిలో కూడా ముఖ్యమైనటు భూమికి పోషిస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు అక్కడ వాళ్ళు పొత్తులతో ఆల్రెడీ యూపీలో వచ్చేసి కాంగ్రెస్ కి 11 సీట్లు, ఇతర పార్టీలకి 7 సీట్లు. సో మొత్తం మీద 62 సీట్లలో సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తుంది. అదే విధంగా ఏపీలోకి వచ్చేసరికి ఇంకా ఎటువంటి సంకేతాలు మాకు పంపలేదు. సో ప్రస్తుతానికి మేము మా కేడర్ మొత్తం ఏంటంటే ఆల్రెడీ పోటీకి ఆల్రెడీ సభ్యులందరినీ రెడీ చేస్తున్నాము. ఇలాంటివి ఏమన్నా వచ్చినాయి అంటే ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. ఓకే సార్, అంటే కూటమిలో హవా నడుస్తుంది. లోకల్ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు కూటమిల హవానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ ఒంటరిగా నెగ్గుకు రావడం కొంచెం కష్టం. ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉంటేనే బెటర్ అని కొందరు అంటున్నారు సార్. మీరేమంటారు? పొత్తులకు పార్టీలకు అంగీకరిస్తే మీరు ఓకేనా? ఖచ్చితంగా 100% పొత్తులు మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఆ సైడ్ మోడీ, బీజేపీ అలాంటి గట్టిగా వాళ్ళు ఒక పక్క డబ్బు పెట్టి ఇంకో పక్క ప్రలోభాలు మొదలు పెట్టే చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయాలకి తెర తీయాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాలందరినీ కలిసి రావాలి. వాళ్ళకి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో కూడా మిత్రపక్షాలు ఎవరు వస్తే కూడా మేము స్వాగతించి అందరిని కలుపుకొని ముందుకు పోతాం. పెద్దన్న పాత్ర ఖచ్చితంగా పోషిస్తాం. ఓకే దినేష్ యాదవ్ గారు, మీరు చెప్తూ మాటకొస్తే బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలోని మీ రాజకీయ మూలాలు ఉన్నాయి కదా వ్యక్తిగతంగా? ఖచ్చితంగా సార్. 4 ఏళ్ళు బీజేపీ పనిచేశాను. ఎందుకు పనిచేసాను అన్నట్టు అది కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చూడండి రామ మందిర్ కట్టారు, చాలా సంతోషం. నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ప్రతి ఇంటికి అక్షంతలు పంపించారు. ఓకే, గతంలో ఎక్కువ ఉపయోగకరమైన బహుళార్థ సాధక ప్రాజెక్టులు అయినటువంటి నీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ఎన్ని కట్టింది? వాళ్ళకి ప్రతి ఇంటికి తీర్థం నీళ్లు ఏమైనా పంపించారా? నువ్వు పని చేస్తే ఆటోమేటిక్ అదే జనాల్లో నువ్వు పబ్లిసిటీ చేసేది అని చెప్పండి. మరి ఖచ్చితంగా ఈ రోజు గుడి పేరు చెప్పుకొని మా ఓట్లు ఆడడం ఎంత నిర్దాక్షిణమైనటువంటి పని చెప్పండి. ఈ రోజు ఆ గుడి కట్టడానికి ప్రతి విలేజ్ నుంచి డబ్బులు దండి, మా విలేజ్ నుంచి కూడా 30,000 రూపాయలు నేను దండి పంపించానండి.